అందరికీ. నా పేరు రమేష్, నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ టేస్టీ ఎగ్స్ అండ్ మీట్ ఓనర్ని. అయితే మనము గ్రామీణ పేద వర్గాలకు, యువకులకు ఉపాధి కల్పించేందుకు మరియు నాటుకోళ్ల పెంపకం విస్తరించేందుకు గాను ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే 200 మంది కొత్త రైతులను మా సంస్థలో జాయిన్ కావడానికి అవకాశం కల్పిస్తున్నాం. అయితే అందరికీ మంచి మాంసము మరియు గుడ్లు అందించడమే మన మెయిన్ కాన్సెప్ట్. అందరికీ మాంసం మంచిది ఇవ్వాలా, గుడ్డు మంచిది ఇవ్వాలా. అదేంది, నాటుకోడి మాంసం ఇవ్వాలా. నాటుకోడి మాంసము అని అంటే వేరే అసిల్ కానీ, సోనాలి కానీ, డీపీ క్రాస్ కానీ ఇవి బ్రీడ్లు కాదండి. ఒరిజినల్ తెలంగాణ నాటుకోడి మాంసాన్నే ఇవ్వాలి. ఒరిజినల్ నాటుకోళ్ళు పల్లెటూర్లలో ఏవైతే మనం పాతకాలంలో ఇండ్ల కాడ ఉండేటియో ఆ ఇండ్ల కాడ ఉండే కోళ్ళనే మనం కొంచెం ఆర్గనైజ్డ్గా వ్యాపారం సరళిలో చేస్తామన్నమాట, అంతే. అయితే 2025-26 సంవత్సరానికి గాను 200 యూనిట్ల ప్రతిపాదన చేసినాం మనం. ఈ 200 యూనిట్లే ఎందుకు తీసుకున్నారు సార్, ఒక 1000 తీసుకోవచ్చు కదా, మేము ఇంకా మంది జాయిన్ అవుతుంటామే అని అంటే, ఈ 200 యూనిట్లను ముందుగా 63 మెంబర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళతో వచ్చే ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మార్కెట్కు ప్రోడక్ట్కు అసలు సాన్నిధ్యం లేకుండా పోతుంది. కాబట్టి మేము ఇంకా కొంచెం ఎక్కువ చేద్దాము అని చెప్పేసి 200 మంది కొత్త వాళ్ళని తీసుకున్నాలనే ప్రయత్నంలో ఉన్నామన్నమాట. అయితే తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. తక్కువ పెట్టుబడి ఎట్లా సార్ అని అంటే, షెడ్డు మీద ఎప్పుడైనా సరే రూపాయి ఖర్చు పెట్టొద్దండి. మామూలుగా షెడ్డు లేని వాళ్ళు ఉంటే కట్టెలతో వేసుకోవచ్చు. మనం పాతకాలం చేనుకాడ కొట్టాలని చెప్పి వేసుకునేటోళ్ళం, అట్లా వేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ షెడ్లు ఉన్నోళ్ళు ఉంటారు, వేరే బ్రీడ్లు పెంచి బాయిలర్లో లేకపోతే ఇంకా వేరే బ్రీడ్లు పెంచి నష్టపోయిన వాళ్ళు, లేకపోతే బోర్ వచ్చిన వాళ్ళు, లేకపోతే కొత్తదనం ఏం లేదు, మనం నిజాయితీగా చేస్తలేము, ఆత్మన్యూనత భావంతో ఎందుకులే అనవసరంగా, అవసరమా, మనమే డబ్బులు కావాలని వేరేది ఎందుకు చేద్దామని కొంతమంది ఉంటారు. అందరూ మీ ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారని అనుకోవద్దు మనం. కాబట్టి అట్లాంటి వాళ్ళ అందరి కోసము, అందరూ మంచి కోసము ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాం మనం. తక్కువ పెట్టుబడి అని అంటే సుమారు మనము ఒక 100 బ్యాచ్తో స్టార్ట్ చేస్తామండి. 100 కోళ్ళకు మాత్రమే డబ్బులు కడతాం, మిగతాదంతా మన దగ్గరనే ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎట్లా అని అంటే 90 పెట్టెలు 10 పుంజులు. 90 పెట్టెలకు యావరేజ్గా ఒక కోడి వచ్చేసి 15 నుంచి 18 గుడ్లు వరకు పెడుతుంది ఒకసారి పెట్టినప్పుడు. అయితే అందులో ఒక కోడి 15 పిల్లలు తీస్తుంది, 10 తీస్తుంది, 14 తీస్తుంది, 5 తీస్తుంది, 4 తీయచ్చు, ఒక్కటి కూడా తీయచ్చు. అయితే నేనేమంటున్నా, యావరేజ్గా అన్నిటినీ కలిపి లెక్క కోసం అని ఒక 10 వేసుకుందాం. 90 పెట్టెలకు 4 నెలల్లో 900 పిల్లలు అవుతాయి. 900 పిల్లలల్లో అది ఏ రకంగా డ్యామేజ్ అయినా సరే, పిల్లలే రాలేవని అనుకుందాం, వచ్చినా కొన్ని చనిపోయినాయి అనుకుందాం, ఒక 200 పిల్లల్ని తీసేద్దాం, మైనస్ చేసేస్తే 700 పిల్లలు ఉంటాయి. ఈ 700 పిల్లలలో మనము ఒక సగం పెట్టాలనుకుందాం, సగం పుంజు పిల్లలు ఉన్నా సగం పెట్టాలనుకుందాం. అవి ఎట్లా బ్యాలెన్స్ అనేది మనకు కూడా తెలియదు కాబట్టి ఆఫ్ ద డివైడ్ చేసుకొని చెప్తున్నా. సగం పెట్టాలనుకుందాం, సగం పెట్టాలన్నప్పుడు ఎంత, 350 ముందుగాల 90 ఏమవుతున్నది, అప్రాక్సిమేట్లీ లెక్క కోసం అని 500 వరకు అవుతున్నాయి. అవునా అండి? దాదాపు 450, 500 లోపు వస్తుంది. 400కే వేసుకుందాం అన్నీ కలిపి. 400కే వేసుకున్నా మళ్ళీ మనం ఇంకొక సైకిల్ చేసినాం అనుకో, ఇంటూ 10 వేసుకుంటే 4000 కోళ్ళు అవుతాయి. 4000 కోళ్ళు అంటే మార్కెట్ రేట్ ఎట్లుంటుంది, 400 నుంచి 500, 600 మధ్యలో కూడా ఒక్కొక్కసారి రన్ అవుతుంటుంది. డిపెండ్స్ అపాన్ మార్కెట్ సిచ్యువేషన్. దానికి మనం ఎట్లా చెప్పని కూడా రాదు. అంటే బేసిక్ తక్కువ అన్న 400 వేసుకోండి. 400 ఇందాక మనం చెప్పిన 4000, 5000 కోళ్ళు, 5000 అవుతాయి మ్యాక్సిమము. 5000 కోళ్ళు ఇంటూ 400 వేసుకున్నా అప్రాక్సిమేట్లీ దాదాపు మనకి 20 లక్షలు వస్తుంది. 20 లక్షలల్లా గుడ్డు మనదే, కోడి మనదే, పిల్ల మనదే. కాబట్టి మనకేమైంది, బయటికి పోయే పైసలన్నీ తగ్గిపోయినాయి. బయటికి పోయే పైసలన్నీ తగ్గినాయి కాబట్టి మనకేముంటుంది, ఖాళీ ప్రొడక్షన్ కాస్ట్ ఏమొస్తుంది, తిండి మాత్రమే వస్తుంది. ఆ తిండి కూడా తగ్గించుకునే మార్గాలు ఏమేమి ఉన్నాయో మనం ఎవ్రీ క్లాస్లో మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, ఖచ్చితంగా మేము దానికి సాల్వ్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. మన దగ్గర ఇంకా ముఖ్యంగా మద్దతు ధర మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. మద్దతు ధర ఉంటుంది, బైబ్యాక్ కూడా మనమే తీసుకుంటాం. అగ్రిమెంట్ ఉంటుంది, 100 రూపాయల బాజాప్తా, 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకొని బాజాప్తాగా ఇది చేసుకుంటాం, అగ్రిమెంట్ చేసుకుంటాం.
అదొకటి మద్దతు ధరకే తీసుకుంటాము. మళ్ళీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం మీకు. కోడి ఎట్లా పెంచాలి, దాని ఆరోగ్యం ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, పూరా ట్రైనింగ్ ఉంటుంది. మందులు మేమే ఇస్తాము. ఇంకా 3 రకాల ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఒకటి మనిషికి ఉంటుంది, ఏమైనా ఏదైనా సందర్భంలో రైతు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి 5 లక్షలు ఇచ్చే విధంగా ప్లాన్ చేసినాం. ఒకటి, ఏదైనా సందర్భంలో అనారోగ్యం వస్తే ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేస్తుంది. ఒకటి. ఇంకొకటి, కోళ్ళకు కూడా మనం ఇన్సూరెన్స్ ఇస్తాము. అదొకటి. 10,000 నుంచి 2 లక్షల వరకు ఏదైనా సందర్భంలో మీకు అవసరమైతే అప్పు కూడా ఇప్పించడానికి ట్రై చేస్తాం. 100% ఇప్పిస్తాం కూడా. మీరు మాకు నమ్మకంగా ఉండాల్సిందే, అంతే. కేవలం 200 యూనిట్లను మాత్రమే స్టార్ట్ చేస్తున్నాము. తెలుసుకొని తొందరగా ప్లాన్ చేసుకోండి. ఎందుకు సార్ మరి ఎక్కువ చేస్తలేరు అంటే, ఇందాకనే చెప్పినా నేను మళ్ళీ ఎక్కువైతే వీడియో లెంత్ అయిపోతుంది. కాబట్టి మన మార్కెట్ ప్రోవర్జన్ అంటే మూమెంట్ను చూసుకొని ఇంకా పెంచుకోవాలా లేకపోతే తగ్గించుకోవాలా లేకపోతే ఏందనేది నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాము. ఇప్పటికైతే 200 మందిని మాత్రమే తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాము. కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే ట్రైనింగ్ ఇస్తాము, పాతగా ఉన్నోళ్ళైనా సరే ట్రైనింగ్ ఇస్తాం. ఎవరికైనా ట్రైనింగ్ అనేది కంపల్సరీ, మ్యాండేటరీ ఇస్తాం కూడా. నాటుకోడి తినని వాళ్ళు ఎవరు ఉంటారండి ఊర్లల్లో? 100% నాటుకోడి అందరికీ అవసరమే. కాకపోతే మన వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళ ఏంది మార్కెట్లో హెవీ పీపుల్ ఉన్నారు. మేము ఏదన్నా మా తెలివితేటలు, మేము చదువుకునే జిజ్ఞాస అన్నీ ఉపయోగించి కొత్త బ్రీడ్లు తయారు చేయాలని రాజాదేమో అని అన్నారు, గ్రామప్రియ అని అన్నారు, గిరిరాజా అని అన్నారు. ఏమేమో కోళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు మనల్ని ఎందుకు ప్రమోట్ చేస్తలేరు అని అంటే, ఎవరైనా సరే మన తెలుగుని గుర్తించాలని అనుకుంటాము. పక్కనోడు గుర్తించాలన్నప్పుడు మనం చేసే కష్టాన్ని అవతలోడు గుర్తించాలని అనుకుంటాం. కానీ వాళ్ళు గుర్తించాల్సింది ఏమదంటే, వాళ్ళు చేసే పని మంచిదే, అందులో ఏం తప్పులేదు. కాకపోతే వాటికి రేట్ లేదు, గిట్టుబాటు లేదు. దానికి మనం ఏం చేస్తాం? మార్కెట్ అట్లా అయిపోయింది. కాబట్టి నేనేమంటున్నా, మనము మార్కెట్ పోయి 10 రూపాయలకు, 20 రూపాయలకు, 250కో పోయి బతిమలాడాల్సిన అవసరం లేదు. మన దగ్గరికే వేరుడు వచ్చి బతిమలాడాలి. అట్లాంటి బ్రాండ్ను పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం, రేపకాడ నిలబడతాం. కాబట్టి ఫస్ట్ ఒక సంవత్సరం ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు దాదాపు 10 lakhs ప్రాఫిట్ ఇప్పించే బాధ్యత నాది. తక్కువ అమౌంట్ చెప్తున్నా, ఇంకెక్కువ కూడా వస్తాయి, తక్కువనే చెప్తున్నా. నా 10 లక్షల వరకు ఖచ్చితంగా వస్తుంది. 4 లక్షలు పెట్టుబడి పోయినా 10 లక్షలు మిగులుతుంది. 4 లక్షలు పెట్టుబడి కూడా నువ్వు కోళ్ళకే మేతేస్తావు, నాకేమేయవు. మేత కూడా నేను ఇయ్యను, అడిగితే ఇస్తా, లేకపోతే లేదు. నీ అంతటా నువ్వు చేసుకుంటాను, అట్లా కూడా ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి ఎవరైనా సరే గ్రామీణ యువకులు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, కొంచెం పొలం ఉండి మేము చేసుకుంటాం సార్, మాకు కొంచెం వెసులుబాటు కావాలి, కొంచెం ట్రైనింగ్ కావాలంటే అట్లాంటి వాటికి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. ఓన్లీ 200 యూనిట్ల వరకు మాత్రమే. కాబట్టి తొందరగా ప్రయత్నం చేయండి. ఆ 100 కోళ్ళు మేమే ఇస్తాము. మీరు ఎక్కడ పోయి తెచ్చుకోని అవసరం లేదు, మేమే ఇస్తాము. బైబ్యాక్ కూడా మేమే తీసుకుంటాము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే మంచిది. తక్కువ పెట్టుబడి అండి, సుమారు 70-80 వేల లోపలనే కంప్లీట్ అయిపోతుంది. సంవత్సరానికి 10 lakhs వరకు ప్రాఫిట్స్ వస్తుంది. ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎవ్వరు మీకు ఇన్ని ప్రాఫిట్స్ చూపియరు. తక్కువ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, పేషెన్స్ అంతే. కొంచెం ఓపిక పడుతున్నాము. అది 6 నెలల, 8 నెలల, సంవత్సరం అనేది మనకు కూడా తెలియదు. కాబట్టి ఎప్పుడు ప్రోడక్ట్ రెడీ అయితే అప్పుడు అమ్మేస్తాం, అంతే. నాకు ఎవ్రీ మంత్ కావాలి, నువ్వు ఎవ్రీ మంత్ షెడ్యూల్గా చేసి బ్యాచెస్ వైజ్గా ప్లాన్ చేసుకున్నావు అనుకో, ఎవ్రీ మంత్ కూడా నీకు ఇన్కమ్ వస్తుంది. అది నీ అంతటా నేను ఇట్లా చేసుకుంటా సార్ అంటే అట్లా కూడా మేము అంగీకరిస్తాము. అందరికీ ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది, అందరికీ ఖచ్చితంగా బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని 7702846608 నెంబర్కి వాట్సాప్ అన్న చేయండి, ఫోన్ అన్న చేయండి, టెలిగ్రామ్ అన్న చేయండి. ఈ మూడిట్లో ఏది చేసినా కానీ ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము. ఒకవేళ అప్పటికి ఏదైనా బిజీలో ఉన్నా సరే కానీ తర్వాత అయినా కానీ కాల్ రిటర్న్ బ్యాక్ చేస్తాం ఖచ్చితంగా. మీరు వాట్సాప్ చేసుడు బెటర్, తొందరగా రిప్లై ఉంటుంది అన్నమాట. ఏది చేసినా ఉంటుంది. కాల్ చేస్తే ఇప్పుడు వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా ఆల్టర్నేటివ్ సోర్సెస్ యూజ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. లాభాలు కూడా గణనీయంగా ఇప్పించేంత బాధ్యత మాది. మీరు కోడి ఒక్కటి పెంచిస్తే సరిపోతుంది. అది తక్కువ ప్లేస్లో తక్కువ ఖర్చుతోటి.
జాగ్రత్తగా ఆలోచించండి మిత్రమా. అవకాశం పోతే మళ్ళీ దొరకదు. మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్ పెడతామో నాకు కూడా తెలియదు. ఎందుకంటే మార్కెట్‌లో డిమాండ్ ఉన్నంత వరకే మేము కూడా ఇది చేస్తాము. డిమాండ్ తగ్గిపోయిందనుకో మనోళ్ళకి లాస్ వస్తదని చెప్పేసి ఎక్కువ మందిని కూడా తీసుకోమన్నట్టు. డిమాండ్ ఉన్నప్పుడే దాన్ని కాచెప్ చేసుకోవాలా. అది ఎట్లా ఉంటది, ఏముంటది అనేది నాకు కూడా తెలవదు. కాబట్టి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్‌ని ఎంచుకోండి. నేను నాటుకోడిని బ్రాండ్ చేసినోడిని కాదు. అది నాటుకోడి ఆల్రెడీ ముందే బ్రాండ్ ఉంది. నేనేం చేస్తలేను. కాకపోతే నేనేం చేస్తున్నా అంటే నాటుకోడిని ప్రమోట్ చేసుకొని నాటుకోడిని ఎక్కువ మందితోని చేపిస్తే మార్కెట్లో ఎక్కువ రోజులు నిలబడతాం అనేది మా కాన్సెప్ట్. మీకు కూడా ఆదాయం ఉంటుంది. ఎట్ ఎ టైం మాకు కూడా బ్రాండ్ నేమ్ ఉంటుంది కదా. అందుకోసమని మా ఆరాటం అంతే, వేరేదేం లేదు. ఆలోచించుకొని నిర్ణయం చేసుకోండి మిత్రమా.